వైద్య సేవలు ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న పద్ధతులకు మారుపేరైన రెనోవా హాస్పిటల్ ఆర్థోపెడిక్ చికిత్సలో ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. మిడ్ లెవెల్ హాస్పిటల్ విభాగంలో మొట్టమొదటిసారిగా అత్యంత అధునాతనమైన కోరి రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను సనత్ నగర్ జెగ్ కాలనీలోని తమ ఆసుపత్రిలో ఈరోజు ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక వ్యవస్థను ముఖ్య అతిథులుగా సనత్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ CEO శ్రీధర్ పెద్దిరెడ్డి, వారితో పాటు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పింగిలి నరేష్ రెడ్డి, ACP బాలానగర్ డివిజన్ శ్రీమతి కె లక్ష్మీ బాల్ రెడ్డి, కార్పొరేటర్ తదితరులు కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రెనోవా హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రధానంగా రాధాకృష్ణ గారు, శ్రీధర్ గారు, వారి యొక్క గ్రూప్ రెనోవా హాస్పిటల్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త టెక్నాలజీ పేషెంట్స్ కు చాలా కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈరోజు మరి రోబోటిక్ సర్జికల్ అని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ అంటే మెడికల్ సైడ్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. మీకేంటంటే ఈరోజు రోబోటిక్ సర్జికల్ అని మరి ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అత్యంత అధునాతనమైనటువంటి రోబో సర్జికల్ సిస్టమ్ ని అన్వీల్ చేశాము. దీని ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ రోబో ఇది, సెకండ్ జనరేషన్. దీని ద్వారా మనం చేసేటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా తక్కువ సమయంలో తక్కువ కోతతోని చాలా త్వరగా రికవరీ అయ్యేటటువంటి సౌలభ్యం కలుగుతుంది ఈ రోబో వల్ల. ఇప్పటి వరకు ఈ లొకాలిటీలో ఇలాంటి రోబోటిక్ సిస్టమ్ లేదు, మనము మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏ పేషెంట్ కూడా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కూడా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్లకుండా ఉండేటట్టుగా ఉండే సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ దీన్ని ఫస్ట్ రోబోటిక్ హాస్పిటల్ ఇన్ దిస్ ఏరియాగా చేస్తున్నాము. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ గోల్డ్ రేట్ పెరగడంతో జ్యువెలరీ షాప్ ఓనర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆనంద్ జ్యువెలరీ ఓనర్ విజయ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సరూర్ నగర్ పోలీసులు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి LNS గోల్డ్ బిజినెస్లో పార్ట్నర్గా ఉన్న గంగా విజయ్ కుమార్, గంగా లావణ్య వారి షేర్ను మరొక పార్ట్నర్ అల్లంపల్లి శ్రీనివాస్కు లీగల్గా అమ్ముకున్నారు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరగడంతో ఆ డబ్బులు మేము తిరిగి ఇస్తాము కానీ రిజిస్ట్రేషన్ చేయించమంటూ మొండికెత్తిన ఆనంద్ జ్యువెలర్స్ ఓనర్ విజయ్ కుమార్ మరియు అతని కోడలు లావణ్య బాధితుడు అల్లంపల్లి శ్రీనివాస్ సరూర్ నగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఆనంద్ జ్యువెలర్స్ ఓనర్ విజయ్ కుమార్ మరియు అతని కోడలు లావణ్యపై 316(2), 318(4), 351(2) కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు అల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు. నేను వెళ్ళిపోతాను, ఒక 5 నెలల సంది మా ఎంబడి పడి 4.5 కోట్లకు ఆయన షేర్ అమ్ముకొని 4.5 కోట్ల రూపాయలు తీసేసుకొని లీగల్ గా మొత్తం క్యాష్ ట్రాన్స్ఫర్ తీసుకొని నాకు అన్ని డాక్యుమెంటేషన్ ఇచ్చేసి ఈ రోజు మళ్ళీ నాకు అడ్వకేట్ తోటి నోటీసులు పంపిస్తున్నాడు. 3 months 4 months అయిపోయింది. మొత్తం టోటల్ పేమెంట్ కూడా తీసుకొని కూడా 2 months అయిపోయింది. 4.5 కోట్లు తీసుకొని కూడా ఇవాళ ఏం చేస్తుండే అంటే లీగల్ నోటీస్ పంపించి నన్ను మనోవేదనకు గురి చేస్తుండు. ఇవాళ ఇదే విషయం నేను మన లోకల్ పోలీసులకు సీఏ గారికి ఎస్ఐ గారికి మొరబెట్టుకుంటే ఏం చేసినంటే వాళ్ళంతా నా డాక్యుమెంటేషన్ అంతా చూసి FIR బుక్ చేసి ఇప్పుడు ఆయన తీసుకొచ్చారు. ఇదే పోలీసు వాళ్ళకు కోరుకునేది ఏంటంటే నాకు న్యాయం జరగాలి. 4.5 కోట్లు తీసుకొని ఇవాళ నన్ను మోసం చేయాలని వీళ్ళంతా కుట్రపడినరు. దానికి ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా ఉన్నారు, ఒకరిద్దరు, అది కూడా ఆ పేర్లు కూడా నేను బయట పెడతా. తర్వాత ఇవాళ మాత్రం 4.5 కోట్ల రూపాయలు తీసుకొని నన్ను చాలా మనోవేదనకు గురి చేసి 2.5 నెలల కింద నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. మొత్తం పైసలు తీసుకున్నారు. మొత్తం డాక్యుమెంటేషన్ ఉంది నాకు. మొత్తం అది చేశారు. అది కూడా హైకోర్టులో దాన్ని కూడా లీగల్ గా కూడా పిటిషన్ వేస్తున్నా. అది కూడా మా అడ్వకేట్ చేస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు కూడా నా అందు దయ ఉంచి ఇది అంతా పేపర్లు చూసి FIR చేశారు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.
ఇదంతా ఏంటంటే ఆ రోజు నేను కొన్న రోజు ₹1,00,000 ఉండే గోల్డ్ ఇవాళ ₹1,35,000 అయింది. కాబట్టి దాని ఒక ₹1,50,00,000 వేరియేషన్ వచ్చింది. కాబట్టి ఇవాళ నన్ను కావాలని ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం ఎంత మోసం చేసింది? మొత్తం ఇప్పుడు 4.5 కోట్లు ఆదాయానికి గండి కొడుతూ భారీ సిల్లార్ తవ్వకాలు చేస్తుండటం, దీనితో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన చేపట్టారు. గత వారం క్రితం మైనింగ్ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా చూసి వెళ్లారని, మైనింగ్ అధికారులకు భారీగా ముడుపులు ఉంటాయని సిపిఐ నాయకులు ఆరోపణలు చేశారు. అనుమతులు లేకుండా మట్టి అమ్ముతున్న నమస్త్రీ సంస్థ పైన చర్యలు వెంటనే. మైనింగ్ అనుమతులు లేకుండా మట్టి అమ్ముతున్న నమస్త్రీ సంస్థ పైన వెంటనే. మైనింగ్ అనుమతులు లేకుండా మట్టి అమ్ముతున్న నమస్త్రీ. హయత్ నగర్ కుంట్లూరులో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అయ్యప్ప భక్తుల నడుమ భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో మాలలు ధరించిన అయ్యప్ప స్వామి భక్తులు తరలివచ్చారు. గ్యారాల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. భక్తులంతా ఐక్యతతో శ్రద్ధతో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి సద్భావనలను పెంపొందిస్తాయని అన్నారు. అవి ఉంటే మన భజన అయిపోయినట్టే. మరొక్కసారి చప్పట్లతో పాడుకుందామా అందరం? రాగాలు మాకు రావు, తాళాలు మాకు లేవు, గట్టిగా రాగాలు మాకు రావు, తాళాలు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి నీవే అయ్యప్ప. మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. జయ హనుమాన్ జయ హనుమాన్. భోగారం ప్రభుత్వ పాఠశాలను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరితమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భోగారం ప్రభుత్వ పాఠశాల విజిట్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరితమ్మ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. పిల్లలతో మాట్లాడి వారి చదువు సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అవగాహన కల్పించాలని ప్రధాన ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయులకి సూచించారు. గ్రామ పెద్దల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ జైహింద్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మీకు స్టడీ ప్రకారం ఏదైనా కరెక్ట్గా లేకున్నా మీరందరూ ఇక్కడ మధ్యాహ్నం భోజనం ఇక్కడే చేస్తారా? బాగుంటుందా? ఫుడ్ బాగుంటుందా? మెనూ ఉందా మీకు? ఏ రోజు ఏది వండాలనేది మెనూ ఐడియా ఉందా? ఫుడ్ ఉంది కదా, మెనూ ప్రకారం పెడతారా లేదా? ఈరోజు ఏముంటుంది? పప్పు, ఎగ్. ఎన్నిసార్లు ఇస్తారు ఎగ్ వారంలో? డే బై డే ఇస్తారా? ఇస్తురా మరి? ఇవ్వట్లేదని కంప్లైంట్, ఫుడ్ సరిగా ఉండట్లేదు అని కంప్లైంట్. బాగుంటుందా? అర్థమైంది? ఇప్పుడైనా అర్థమైందా? చైల్డ్ లైన్ అంటే అర్థమైంది కదా. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నేను మీకు బస్సు ఇష్యూ ఒకటి, ఫుడ్ సరిగా ఉండట్లేదు అనేసి కంప్లైంట్ వచ్చింది, అందుకని వచ్చిన మీరు వచ్చింది.
డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది. స్థానిక బార్కాస్ సలాలా నివాసి అయిన సలాం బకిన్వన్ పాత బస్తీ వాసులు మరియు పిల్లలకు యాంటీ డ్రగ్స్ గురించి తెలియజేయాలని చంద్ర జూనియర్ కాలేజీ వారి సహకారంతో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో సందీప్ శాండిల్యా పాల్గొన్నారు. సయ్యద్ అజీజ్ పాషా మాజీ రాజ్యసభ సభ్యులు, జనరల్ సెక్రటరీ గోపాల్, షకీల్ దయ్యని, కరస్పాండెంట్ రాయల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఉస్మాన్ ఆల్ హజరీ, కంటెస్టెంట్ ఎమ్మెల్యే కార్వాన్ వీరి సహకారంతో సలాలా ప్రాంతం నుండి ర్యాలీ బయలుదేరి చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద అందరికీ అర్థమయ్యేలా చేశారు. ఈ ప్రయోగం వల్ల హైదరాబాద్ పాత బస్తీలో యువత మేల్కొని నషా ముక్తి వైపు వెళితే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. अगर सिगरेट नहीं पीते तो आपके रंग सुनिए, देखिए आपके रंग ऊपर हाथ उठाओ, आपके रंग गुलाबी होंगे. आप सिगरेट पी पी के धुआं लेके जाते अंदर, ये काले पड़ जाएंगे. कोई भी चीज मुफ्त नहीं है. 10 साल तक आप सिगरेट पिएंगे, 11वें साल सिगरेट आपको पिएगा. मैं खासकर अपने स्टूडेंट से ये कहते रहता हूँ कि एक इंसान को अगर तरक्की करनी है तो हमेशा उनको पंक्चुअल रहनी चाहिए. तो मैंने एक मरतबा संदीप शिंडाले साहब से जब मुलाकात किया तो देखा कि संदीप शिंडाले साहब इतने पंक्चुअल थे कि जो टाइम आपने बताया वो टाइम से 5 मिनट पहले वहां पर पहुंच चुके थे. तो मैं खासकर यहाँ पर जो बैठे नौजवान बच्चों से ये कहना चाहूंगा, स्कूल स्टूडेंट से भी ये कहना चाहूंगा कि आप लोग अपनी जिंदगी में हमेशा पंक्चुअल रहना सीखिए. जब आप पंक्चुअल रहेंगे तो आप अपने गोल को पूरा कर सकेंगे, आप अपने फ्यूचर को प्लान कर सकेंगे और आगे बढ़ सकेंगे. तो चलिए मैं इसी के साथ साथ जो है हमारे दूसरे मेहमान एक्स MP अजीज पाशा साहब भी जो है बहुत ही मुतहरिक शख्सियत है और आप जो है ऐसे वेलफेयर एक्टिविटीज में हमेशा आगे आगे रहते हैं. मैं आप तमाम अहबाब का जो है आज शुक्रिया अदा करता हूं और आर गोपाल साहब भी यहाँ हैं और जो है डीसीपी. సొంత పార్టీ నాయకులే నన్ను మోసం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వకుండా నా ఓటమి కోసం ప్రయత్నించిన వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ క్యాంప్ ఆఫీసులో పట్టణ అధ్యక్షుని బ్యానర్ చించేశారు మండల పార్టీ అధ్యక్షుడు వర్గం. వికారాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సునాయాసంగా గెలవాల్సిన తనను ఓడించడానికి టౌన్ ప్రెసిడెంట్ అర్ధ సుధాకర్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశాడని, ఒకే పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డ అర్ధ సుధాకర్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. అనంతరం స్పీకర్ క్యాంప్ కార్యాలయానికి రావడంతో విషయం స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. వాడు నాకు అపోజిట్ చేసిండు, నేను మనకు అపోజిట్ చేసిన. ఇదే ప్రసాద్ కూడా వాడు ఇష్టం ఇచ్చినవాడు, అమ్మని పిల్లలు ఇచ్చినవాడు. నేను చెప్పిన ప్రసాద్ పోయిన ఎలక్షన్ లో ప్రసాద్ కూడా చేయలేదు వాడు. పోయిన ఎలక్షన్ లో ప్రసాద్ కూడా చేయలేదు వాడు. నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వికారాబాద్ మండలంలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 21 గ్రామ పంచాయతీల్లో 19 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. 19 గ్రామ పంచాయతీల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 2 వర్గాలుగా వేయడం జరిగింది. అయినా కాంగ్రెస్ వాళ్ళే గెలవడం జరిగింది. ఇది అందరికీ వికారాబాద్ మండల ప్రజలందరికీ మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అభివృద్ధికి పట్టం కడతారనడానికి ఇదే నిదర్శనం. గౌరవ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పథకాల వల్లనే నేడు ఈరోజు మండలంలో అత్యధికంగా 19 మంది సర్పంచులు గెలవడం జరిగింది. మరియు మళ్ళొక్కసారి గ్రామ ప్రజలందరికీ మండలంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా లోకల్ బాడీస్లో కూడా ఇంతకన్నా రెట్టింపు విజయాలను సాధిస్తామని తెలియజేస్తూ మా గ్రామంలో మా అమ్మ సర్పంచ్గా నిలవడం జరిగింది. దానికి మన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొంతమంది, ఆయనతో పాటు కొంతమంది నాయకులు ఒక బీజేపీ క్యాండిడేట్కు మొత్తం నిలబెట్టి మొత్తం ఖర్చు కూడా వాళ్ళే భరించి ప్రచారం చేయడం జరిగింది. మా విలేజ్లో సుమారు 400-500 మందికి ఫోన్లు కూడా ఆయన్నే ప్రత్యేకంగా చేసి మరి రాజశేఖర రెడ్డిని వాళ్ళ అమ్మను ఓడగొట్టుండి అని చెప్పడం జరిగింది. ఇక అది ఎందుకో అది తెలియదు. హైకమాండ్ కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. గౌరవ స్పీకర్ సార్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 21 నుండి 31 వరకు కర్తాల్ మహేశ్వరం పిరమిడ్ వద్ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో
ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4 నిర్వహించనున్నట్లు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పత్రిజీ శక్తిస్థల్ కర్తాల్లో ఈ ధ్యాన దినోత్సవ సంబరాలు జరుగుతాయని అన్నారు. డిసెంబర్ 21న రాములు మహారాజ్, డాక్టర్ సుమన్ కొల్లీపర, 22న కృష్ణ చాముండేశ్వరి మహర్షి, 23న 111 సంవత్సరాల బాబా సంత్ సదానందగిరి మహారాజులు వేడుకలకు హాజరు కానున్నట్లు వివరించారు. ధ్యానం అనేది మనిషి జీవితంలో భాగస్వామ్యం కావాలనేది పత్రిజీ ఆశయమని ఆయన 1972 నుండి ధ్యానాన్ని మారుమూల గ్రామాలకు విస్తరింపజేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ట్రస్ట్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ 10 రోజుల పాటు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ధ్యానంపై పలువురు గురువుల ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి భోజన వసతి ఏర్పాట్లను చేశామని వివరించారు. 2007లో ఇక్కడ పిరమిడ్ కట్టడం స్టార్ట్ చేశాము. 2006లోనే ఈ ట్రస్ట్ ఏర్పాటైందండి. అయితే పత్రిజీ 1979 నుండి కూడా ఆయన ఎన్లైటన్మెంట్ పొందిన నాటి నుండి కూడా ధ్యానాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామాలలో, మారుమూల గ్రామాలలో ఆయన దీన్ని తీసుకొని వచ్చారు. మహిళలకు చాలా పెద్దపీట వేశారు. ఎప్పుడు పత్రిజీ అంటుండేవారు, 6 hours పర్ డే, ఇది ఉదయం 5 నుంచి 8 వరకు, తర్వాత మధ్యాహ్నం 3 to 5, తర్వాత రాత్రి 10 నుంచి 11 వరకు, అలా మొత్తం 6 గంటల అఖండ ధ్యానం అనేది జరగబోతోంది. అంటే మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ ఉంటుంది అక్కడ. సో వేలాది మంది ధ్యానులతో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా మనం జరుపుకోబోతున్నామండి. ఇందులో ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులను పిలిపించి ప్రతిసారి ఒక 1 hour వారి ద్వారా ఆధ్యాత్మిక సందేశాలను కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈసారి ప్రముఖ గురువులైనటువంటి రాములు మహారాజ్ అని చెప్పేసి, అంటే రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి గొప్ప గొప్ప గురువులు కూడా మేము పిలుస్తున్నాము. నుంచి కర్నూలు నుంచి మొదలుపెట్టి ఎన్నో ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు నిరంతరంగా ఈ డిసెంబర్ 21 నుంచి 31 వరకు సాగుతుంది. వారు దూరదృష్టి ఎలాంటిదో ఆలోచించండి. అందుకే డిసెంబర్ 21 కూడా యుఎన్ఓ వారు వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. అందులోనే భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ 21 ఉదయం 9 గంటల నుండి డిసెంబర్ 31 ఉదయం 10 గంటల వరకు ప్రపంచ శాంతి కోసం, విశ్వశాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురిలో. డీలిమిటేషన్లో భాగంగా అల్వాల్ సర్కిల్లోని కానాజీగూడ ప్రాంతాన్ని గుర్తించి కానాజీగూడ 195వ డివిజన్గా ప్రకటించడంతో కానాజీగూడ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్వాల్ జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ను కలిసి కానాజీగూడ డివిజన్గానే కొనసాగించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానాజీగూడకు 200 సంవత్సరాల చరిత్ర ఉందని, ఇన్ని రోజులకు గుర్తించి డివిజన్గా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా కానాజీగూడను డివిజన్లో కలపాలని ఈ సందర్భంగా కోరారు. కానాజీగూడ డివిజన్ను ప్రకటించడంతో సహకరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాసులు ఆనంద్, నిరంజన్, శ్రీధర్ రెడ్డి, నందకుమార్, సంతోష్ సాగర్, రామకృష్ణ, నామాల ప్రకాష్, శ్రీకాంత్, వీరేష్, సదానంద్, రవీందర్, వేణు, కన్నా, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఒక గుర్తింపు కానాజీగూడను గుర్తించి ఒక డివిజన్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒకనాటి కానాజీగూడకు ఒక గుర్తింపు ఉన్నది. నవాబులు పరిపాలించినప్పుడు నవాబులే ఇక్కడికి వచ్చి అప్పుడు అన్ని పంట పొలాలు ఉండే, సేన్లు ఉండే, కౌలకు చేస్తుండే కానాజీగూడ గ్రామస్తులు, పెద్దలు. అదేవిధంగా గుర్తించి ఆ కానాజీగూడను గుర్తించి ఈరోజు ప్రభుత్వము కానాజీగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆల్ పార్టీస్ వచ్చి అదే డివిజన్ కొనసాగించాలని మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా డివిజన్ ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. భాగంగా కానాజీగూడ ప్రాంతాన్ని గుర్తించి కానాజీగూడ డివిజన్ చేసినందుకు
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మున్సిపల్ సిబ్బంది జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారికి మరి వీరందరికీ ఎమ్మెల్యే, ఎంపీ మన మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డివిజన్ని ఇదే విధంగా ఖనాజిగూడ ప్రాంతాన్నే ఖనాజిగూడ డివిజన్గా కొనసాగించాలని మేము ఇక్కడ ఖనాజిగూడ వాసుల బస్తీ తరఫున అదేవిధంగా 200 సంవత్సరాల గ్రామ చరిత్ర కలిగిన గ్రామం ఉన్న కానాజీగూడలో ఉన్న మేము, కానాజీగూడలో పుట్టి పెరిగిన వీళ్ళంతా సీనియర్లు కానీ జూనియర్లు, మేము జూనియర్లు. కానాజీగూడ అనేది ఇప్పుడు గుర్తింపు చేసి ఒక డివిజన్గా గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి పేరున కానాజీగూడ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకేంటంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మాకు. ఈ అప్లికేషన్స్ ఏంటంటే కానాజీగూడ డివిజన్ పెట్టింది కదా, సరౌండింగ్ బస్తీలను కూడా కానాజీగూడ కలపాలని మా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే కలిసినామో టెలికాం కాలనీ కానీ, శివనగర్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆ కాలనీ